విజయవాడ వచ్చాము. విజయవాడలో ఉన్న భారతీనగర్‌లో పద్మావతి గారింటికి వెళ్దాం. ఎందుకంటే పద్మావతి గారికి వంటలంటే ఇష్టం. ఈరోజు పద్మావతి గారు ఏం వంట చేసి చూపిస్తారో చూద్దాం రండి. కూర ఎలా ఉంది లేడీస్ అండ్ జెంటిల్మెన్? అమ్మాయి మన పుల్కల్లో ఏ కూర? కుర్మా చేద్దాం అనుకుంటున్నాను. కుర్మాలో ఏం కావాలమ్మా? బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పొడి మసాలా. ఓకే, లెట్స్ గెట్ గో. ముందు ఏం చేయాలమ్మా? బంగాళదుంపలు ఉడకబెట్టాలి. ఇలా కోసుకుని బంగాళదుంపలు కుక్కర్లో పెట్టుకుని ఒక కోత రానిచ్చి బంగాళదుంపలు ఉడికిన తర్వాత అప్పుడు కూర వేయాలి. వేసాయి ఇలా గిన్నెలో వేసి కడగాలి మంచినీళ్ళతో. దమ్ వేసిన తర్వాత కట్ చేసిన తర్వాత అడుగుతున్నా, కడిగేసేయి. తొక్కు తీసేస్తాం. వేము కొంచెం ఉప్పు వేయి. చాలు. మంచినీళ్ళు పోయి దీంట్లో ఎంతసేపు పెట్టాలి? వస్తుంది. ఇది చూసావా, టర్బో ఉంది కదా, ఆ టర్బో దగ్గరికి రాగానే ఇది ఆవిరి బయటకు వస్తుంది. అప్పుడు కుక్కర్ కట్టేసి. మామూలు కుక్కర్లో అయితే ఒక విజిల్, దీంట్లో అయితే 3 నిమిషాలు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఉల్లిపాయలు అది ఉడికేలోపు మనం ఉల్లిపాయలు కోసుకుని ఉంచుకోవాలి. కోయి. పచ్చిమిరపకాయలు చీలికలా నాలుకలా? ఈ వీడియో చూడండి, ఈ వంట చేసి ఎంజాయ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోలు వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. అయిపోయిందా? ఓకే, రెడ్ మార్క్ వచ్చేసింది. పొటాటోస్ ఉడికిపోయినాయి. సో ఇంకా ఆఫ్ చేస్తున్నాం స్టవ్. ఇక్కడే పట్టుకుంటాలండి. ఇప్పుడు వీటిని పీల్ చేయడమే కదా, కొంచెం ఆరిన తర్వాత ముక్కలు పోయాలి. కూర చేయడం మొదలు పెడదాం. ముందు దుంపలు ఆరాలి కదా, ఆరిన తర్వాత ముక్కలు పోయాలి. కొంచెం ఆరిన తర్వాత పీల్ చేసుకుని ముక్కలు చేయాలా? ముందు ఉల్లిపాయ వేయించుకోవాలి. నువ్వు ఉల్లిపాయ వేయించుతా ఉండు, నేను పీల్ చేస్తా. స్టవ్ వెలిగించి నువ్వు ఆనియన్స్ ఫ్రై చేస్తావా? చేతులు కాల్చుకోకుండా బంగాళదుంపలు కొంచెం ఆరిన తర్వాత పీల్ చేసుకుంటే బెటర్. ఏ నూనె వేసావమ్మా? దాంట్లో నూనె కల్తీ లేనిది గానుగ నూనె. గానుగ నూనె నియమంగా వాడితే మంచిదనా? మంచి ఆరోగ్యానికి కల్తీ లేని నూనె కావాలంటున్నారు కదా. తాలింపు ఏమేమి ఉండదు దీంట్లో. తాలింపు వేయొస్తుంది. ఆవాలు జీలకర్ర అలాంటివి. కరివేపాకు వేసావా? పచ్చిమిరపకాయలు వేయించిన తర్వాత ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కర్మాలో కొంచెం ఉల్లిపాయతో ఇచ్చి బంగాళదుంపలను బట్టి ఉల్లిపాయ కూడా కోసుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలా? బాగా అవసరం, సరిపడా బాగా. మరీ ఎక్కువ వేగితే ఉల్లిపాయ కనపడదు. ఉల్లిపాయ వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. నేను కొంచెమే వేసి తర్వాత కూర అంతా చూసి వేసిన తర్వాత దుంపలు అవన్నీ వేసిన తర్వాత చూసి వేసుకోవాలి. మనం ఉల్లిపాయ వేయించుతున్నా కదా, నేను పొటాటో చిన్న ముక్కలు మీడియం సైజు, మరీ పెద్ద వద్దు, మీడియం సైజు ముక్కలు వేయాలి. చాలు చాలు, సైజ్ చాలా చాలు. ఉప్పుగా ఉన్నాయా? బాగా పట్టింది ఉప్పు. ఉప్పుగా లేదు, సరిపడా ఉన్నా. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఎంత వేయాలి అల్లం వెల్లిపాయ పేస్ట్? తీసుకుని బాగా ఉడికినాయి అమ్మ బంగాళదుంపలు. 3 నిమిషాలు కట్టేసాము. రాగానే మూత తొందరగా రాదు. సో ఇప్పుడు బంగాళదుంపలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయతో పాటు బంగాళదుంపలు కూడా వేగాలి కొద్దిగా.
వేగితే ఏమవుతుంది? కమ్మట వాసన వస్తుంది, కూర పచ్చి వాసన ఉండదు. మ్మ్. వేగకపోతే పచ్చి వాసన వస్తుంది. కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేయాలి. టొమాటో కట్ చేసానా మరి? కట్ చేసి అవన్నీ వేయి. 10 దుంపలు వేసా, 4 ఉల్లిపాయలు కోసాను. పెద్ద సైజు 4 ఉల్లిపాయలు, 10 దుంపలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు. టొమాటో చిన్న ముక్కలు కోయాలమ్మా? పెద్ద ముక్కలు అంట, ఎందుకంటే కుక్కర్లో ఉడుకుతుంది. మళ్ళీ ఇంకా ఉడుకుతుందా? మూత పెట్టాలి మళ్ళీ ఇంటికి. మరి బంగాళదుంపలు చుట్టుకోవా? ఈ సైజ్ చాలా? చాలు. వేసేనా? ఇప్పుడు టొమాటోలు కూడా కొంచెం సేపు వేయించి ఉప్పు కారం, మళ్ళీ ఉప్పు కారమా? ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఉప్పు ఇంత కూర మీద నేను తక్కువ వేసా కాబట్టి కొంచెం పడుతుంది ఉప్పు. కారం 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు కారంతో పాటు కొంచెం పొడి మసాలా కూడా కలుపుకుని 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 టేబుల్ స్పూన్లు పెరుగుతో కూర అంతా అవ్వదు, అడుగంటుతుంది. అందుకని నీళ్లు పోసుకుని మూత పెట్టుకోవాలి. అమ్మ, ఈ కుర్మా తొందరగా అయిపోయింది. ఇది చపాతీలోకి ఉపయోగపడే కుర్మా. అన్నంలో వండుకునే కుర్మా వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు సిమ్లో పెడతావా? ఇప్పుడు హైలో పెట్టిపోయి ఉప్పు కారం చూద్దాం. ఇప్పుడు ఉప్పు చాలేదు, ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు ఎందుకు వేస్తుందా? మామూలు వేయచ్చుగా. కళ్ళుప్పు మంచిది. ఇప్పుడు మూత పెట్టాలి. ఎంతసేపు ఉడకాలమ్మా ఇట్లా? ఈ కుక్కర్ అయితే ఏఎంసీ కుక్కర్ మూత నిండి కాబట్టి 3 నిమిషాలు. మామూలు కుక్కర్ అయితే 1 విజిల్. 3 నిమిషాలు అయిపోయింది. కుక్కర్ కట్టేసి కొత్తిమీర కూడా వేసాను. కారం సరిపోయిందమ్మా? కారం సరిపోయింది. మసాలా పొడి కూడా సరిపోయింది. ఓకే, ఇప్పుడు కొత్తిమీర వేయండి. గుమగుమలాడే బంగాళదుంప కుర్మా తయారు. స్టవ్ కట్టేస్తున్నాను, ఇంకా అయిపోయింది. ఓకే, ఈ బంగాళదుంప కుర్మా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో వెంటనే తయారు చేసుకోండి, ట్రై చేయండి, రుచి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఏంటి పద్మ, పుల్కాలు కలుపుదామా? కూర అయిపోయింది కదా? అయిపోయింది, పుల్కాలు చేసుకుందాం. పెనం వేడెక్కినాక కొంచెం పూల్కాలను సరిపడా మందంలో చేసుకోవాలి. ముందుగా పెనం మీద వేసి 2 వైపులా పచ్చిదనం లేకుండా కాల్చుకోవాలి. ఆ తరువాత జల్లెడ మీద వేసి 2 వైపులా పొయ్యి సెగ మీద కాల్చుకుంటే పూల్కాలు చక్కగా పొంగుతాయి. ఇంతసేపు వంట చేసినందుకు ఫలితం దక్కింది.